అందరికీ నమస్తే అండి. ఏపీ నివాస్ ఎఫ్ఆర్ఎస్ యాప్ ఇన్స్టాలేషన్ చేయడము, స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ని రిజిస్ట్రేషన్ చేయడము మరియు అటెండెన్స్ని ఏ విధంగా మార్క్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా మన ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ను ఓపెన్ చేసి సెర్చ్లో ఏపీ నివాస్ ఎఫ్ఆర్ఎస్ అని టైప్ చేయాలి. ఈ విధంగా యాప్ డిస్ప్లే అవుతుంది. మనకి మన స్టేట్ మ్యాప్ గ్రీన్ కలర్లో ఉంటుంది, అది ఐడెంటిఫికేషన్. యాప్ ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు యాప్ ఇన్స్టాలేషన్ అయిందండి. ఈ యాప్ని ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ రెండు రకాల లాగిన్స్ ఉన్నాయి మనకి. ఒకటి స్కూల్ది, అంటే హెచ్ఎం గారు మెయింటైన్ చేసేది. దానికి యూజర్ ఐడి వచ్చేసి మీ డిడిఓ కోడ్, పాస్వర్డ్ వచ్చేసి institute@123, అన్ని స్మాల్ లెటర్సే పాస్వర్డ్ వచ్చేసి. అట్లానే స్టాఫ్కి వచ్చేసి జేఎన్బి నివాస్ ఎంప్లాయీ ఐడి యూజర్ ఐడి, పాస్వర్డ్ వచ్చేసి staff@123, అది కూడా స్మాల్ లెటర్స్ అండి. స్టాఫ్ ఆల్ స్మాల్ లెటర్సే. సో ఇక్కడ నేను హెడ్ ఆఫీస్ యూజర్ ఐడి, మా యూజర్ ఐడితో లాగిన్ అవుతున్నాను. ఈ ప్లేస్లో మీరు డిడిఓ కోడ్ టైప్ చేసుకోవాలి, పాస్వర్డ్ సేమే. లాగిన్ క్లిక్ చేస్తాం. లాగిన్ క్లిక్ చేస్తే ఈ విధంగా అందరికీ డిస్ప్లే అవుతుంది అండి. ఇప్పుడు ఇక్కడ స్టాఫ్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. అంటే ఇక్కడ ఈ ఆఫీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ రిజిస్ట్రేషన్ చేయాలంటే స్టాఫ్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. ఇక్కడ టీచర్స్ ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఉండదు. ఇక్కడ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్, మీ స్కూల్లో స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్కి ఇక్కడ, స్టాఫ్ రిజిస్ట్రేషన్కి ఇక్కడ, అలాగే అటెండెన్స్ వేయడానికి ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇవన్నీ మీరు ఒకసారి ఓపెన్ చేస్తే అన్నీ తెలుస్తుంది. సో ఇక్కడ స్టాఫ్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తాను. ఇక్కడ డేటా అంతా డౌన్లోడ్ అవుతుందండి. అంటే మనకి జేఎన్బి నివాస్లో ఉన్నటువంటి నేమ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ముఖ్యంగా ఇంటర్నెట్ లేనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్నెట్ ఉన్న ప్లేస్లో యాప్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఈ విధంగా డౌన్లోడ్ అయిన తర్వాత మాత్రమే మీరు మీ స్కూల్కి వెళ్ళి ఆఫ్లైన్లో వేయాలండి. యాప్ ఇన్స్టాలేషన్ చేసుకునే వెంటనే వెళ్ళిపోకూడదు. యాప్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఈ విధంగా స్టాఫ్ రిజిస్ట్రేషన్ దగ్గర, అలానే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేయాలి మీరు. అప్పుడు ఈ విధంగా డౌన్లోడ్ అయిన తర్వాత మాత్రమే మీరు
ఇక్కడ నుంచి అంటే నెట్ ఉన్న చోట నుంచి నెట్ లేని చోటకి వెళ్ళాలి. ఇక్కడ డౌన్లోడ్ ఈ విధంగా మీరు క్లిక్ చేయకుండా వెళ్ళినట్టయితే మరలా మీకు పడదు అటెండెన్స్. ఎందుకంటే ఆ డేటా ఆఫ్లైన్లో డౌన్లోడ్ అయిపోవాలి మొబైల్లో, అప్పుడు మాత్రమే ఇంటర్నెట్ లేకపోయినా సరే అది తీసుకుంటుంది. సో ఇప్పుడు స్టాఫ్ రిజిస్ట్రేషన్. సో ఇప్పుడు ఒక స్టాఫర్ ఆల్రెడీ మ్యాక్సిమం అందరినీ మేము రిజిస్ట్రేషన్ చేస్తాము. ఇప్పుడు నాదే నేను మళ్ళీ రీఎన్రోల్ చేశాను. ఒకసారి నాది రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. నా పేరు మీద క్లిక్ చేశాను. మనకి ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవ్వాలి కాబట్టి ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసుకోవాలి. ఈ కెమెరా మీద క్లిక్ చేయగానే మనకి ఫ్రంట్ ఇలా అడుగుతుంది. ఇప్పుడు ఫ్రంట్ మీద క్లిక్ చేయాలి. సో మీరు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అయితే బ్యాక్ కెమెరాతోనే రిజిస్ట్రేషన్ చేయొచ్చు. సో విధంగా మనం ఫేస్ని పెట్టినట్టయితే స్లోగా కళ్ళుని బ్లింక్ చేసినట్టయితే ఆ సర్కిల్ మీద ఒకసారి క్లిక్ చేయాలి. మనకు ఆ గ్రీన్ కలరు కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ దాని మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా క్యాప్చర్ చేస్తుంది. ఒకవేళ రిజెక్ట్ అయితే మళ్ళీ మనం చేయాలనుకున్నప్పుడు రిజెక్ట్ క్లిక్ చేసి మళ్ళీ చేసుకోవచ్చు. యాక్సెప్ట్. ఇక్కడ స్టాఫ్ ఐడి అని వచ్చిందండి. ఇలా మీరు ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ ఐడిని అందరికీ వాళ్ళకి ఆల్రెడీ మీరు జేఎన్ యూనివర్సిటీలో ఉంటుంది కాబట్టి అది ప్రింట్ తీసి ఇవ్వచ్చు. తర్వాత యాక్సెప్ట్ క్లిక్ చేయాలి. మన రికార్డు సింక్రనైజ్ చేస్తాం. ఎన్రోల్ డేటా సింక్రనైజ్ టు సర్వర్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో అది కూడా డేటా డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు వరకు ఇక్కడ రెడ్ కలర్లో ఉండదు, ఇప్పుడు గ్రీన్ కలర్లో వచ్చింది. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీస్ని ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని అందరినీ. ఇది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యింది. సో ఆ తర్వాత అటెండెన్స్, స్టాఫ్ అటెండెన్స్. అటెండెన్స్ మీద క్లిక్ చేసి అంతే. ఇక్కడ కింద అటెండెన్స్ డేటా సింక్రనైజ్ టు సర్వర్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వచ్చింది బ్లూ కలర్లో. అది వస్తేనే డైరెక్ట్గా హెచ్ఎం గారి లాగిన్లోకి హోమ్ డాష్ బోర్డ్లో డైరెక్ట్గా కనిపిస్తుందండి. ఆ మెసేజ్ కానీ రాకపోతే మీరు ఆఫ్లైన్లో డేటా తీసుకున్నట్టు లెక్క. అప్పుడు ఒకసారి డేటాని మీరు సింక్రనైజ్ చేసుకోవాలి. సింక్రనైజ్ డేటా చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ ఇక్కడ డేటా హ్యాస్ బిన్ సింక్రనైజ్ టు సర్వర్ విత్ ది సర్వర్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఈ విధంగా సింక్రనైజ్ చేసినప్పుడు మాత్రమే మనము హెచ్ఎం గారి లాగిన్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఎంప్లాయీని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి, అటెండెన్స్ ఏ విధంగా వేయాలనేది మనం చూసాము. సేమ్ స్టూడెంట్స్ కూడా అదే మాదిరిగా రిజిస్ట్రేషన్ అయితే ఇండివిజువల్గా చేయాలి. అటెండెన్స్ తీసుకునేటప్పుడు మాత్రం గ్రూప్గా అయినా సరే తీసుకోవచ్చు. ఇది యాప్ ఇన్స్టాలేషన్ అండ్ రిజిస్ట్రేషన్ అటెండెన్స్ మార్క్ అండి. సో ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నెట్ ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్గా అయిపోతుంది. ఇంటర్నెట్ లేని వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఇంటర్నెట్ ఉన్న చోటకి వచ్చి ఈ యాప్ ఇన్స్టాలేషన్ చేసుకొని టీచర్స్ అండ్ హెచ్ఎం గారు చేసుకొని స్టాఫ్ రిజిస్ట్రేషన్ మీద స్కూల్ లాగిన్ చేసినటువంటి హెచ్ఎం గారు స్టాఫ్ రిజిస్ట్రేషన్ మీద ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డౌన్లోడింగ్ అని వచ్చి అన్నీ డౌన్లోడ్ అయితేనే ఆ తర్వాత ఆఫ్లైన్లో పడుతుంది. అది ఆ డౌన్లోడ్ చేయకుండా వెళితే మాత్రం పడదు. తర్వాత ఇండివిజువల్గా ఆ టీచర్ తన ఎంప్లాయీ ఐడితో లాగిన్ అయిన తర్వాత అతనికి ఏ క్లాస్ టీచర్కి ఏ క్లాస్ అయితే మ్యాప్ చేశారో జేఎన్ యూనివర్సిటీలో వాళ్ళ స్టూడెంట్స్ నేమ్స్ అన్నీ ఆయనకి కనిపిస్తాయి. ఆయన ఇండివిజువల్గా ఆ స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ వేసేసుకోవచ్చు. సో ఇక్కడ డూప్లికేట్స్ ఏమైనా ఉన్నట్టయితే మీకు అంటే ఒకే నేము ఒక్కరనే ఇద్దరికి ఒక ఫేసే ఇద్దరికి మీరు రిజిస్ట్రేషన్ చేసినట్టే ఇక్కడ డూప్లికేట్స్లో కనిపిస్తాయి. అవి మీరు దాన్ని రిజెక్ట్ చేసుకొని
ఇక్కడ ఏమీ లేవు కాబట్టి నో డాడ్ అని వచ్చింది.